అసలు క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, అవాయిడ్ చేయకుండా ఉండాలంటే మనం ఏం జేయాలి? ఏం చేయకూడదు? డూస్, డోంట్స్. హెల్తీ హ్యాబిట్స్ ఉండాలి లైఫ్‌లో. బ్యాలెన్స్‌డ్ డైట్ మెయింటైన్ చేయాలి. కొన్ని ఫ్రెష్ ఫుడ్ పైన కాన్సంట్రేషన్ ఎక్కువుండాలి మనకి. ప్రిజర్వేటివ్స్ అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. రెడ్ మీట్ వల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అవుతది. సో, రెడ్ మీట్ కూడా అన్ని మొత్తానికి తినకూడదు అని చెప్పను గానీ, అవాయిడ్ చేయడం మంచిది. ఎప్పుడో ఒకసారి తింటే ఓకే. బట్ రోజేం తినకూడదు. వై చికెన్, ఫిష్ ఈజ్ హెల్తీ తినొచ్చు. చికెన్‌లో కూడా ఇప్పుడు మనకు ప్రాసెస్డ్ చికెన్ దొరుకుతుంది. అది అవాయిడ్ చేసి కొంచెం హెల్తీ చికెన్ తింటే మంచిది. ఎగ్స్ కూడా హెల్తీ ఎగ్స్ తింటే మంచిది. వెజిటేరియన్ ఉన్నారంటే మీకు వెజిటేరియన్ పైన కూడా ఫ్రెష్ వెజిటబుల్స్ పైన కాన్సంట్రేట్ చేయాలి. ఇది ఎక్కువ రోజు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ అనుకున్నాం. ఇంతకుముందు యాపిల్ ఒకటి తీసుకొని మనం ఇంట్లో పెట్టేవాళ్ళమంటే ఒక 2, 3 డేస్‌లో పాడయ్యేది. ఇప్పుడు మీరు ఒక యాపిల్ కొనుక్కొని ఫ్రిడ్జ్‌లో ఒక 3 మంత్స్ పెట్టినా కూడా అట్లానే ఉంటది. అసలు మారదు. అది ఎట్లా యాపిల్ ఎట్లా జనరేట్ అవుతుందంటే దానికి చాలా కెమికల్స్ దానికి చాలా రీసెర్చ్ చేసి దానికి మోడిఫై చేసి అట్లా యాపిల్ మనకు తయారవుతుంది. సో, అవి అన్ని రోజు పెట్టుకొని మనం తింటే మనకు కూడా బాడీకి ఎఫెక్ట్ అవుతది. సో, ఎప్పుడైనా ఫ్రెష్ ఉన్నప్పుడే తినేసేయాలి. ఫ్రెష్ ఫ్రూట్స్ ఉన్నా, ఫ్రెష్ వెజిటబుల్స్ ఉన్నా, మిల్క్ ప్రొడక్ట్స్ ఉన్నా ఏదైనా ఫ్రెష్ ఉన్నప్పుడు తినేస్తే మనకు మంచిది. అంటే మరి ఫ్రిడ్జ్‌లో పెట్టిన ఫ్రూట్స్ అసలు తినొచ్చా? తినకూడదా? తినొచ్చు అన్ని కానీ ఒక 1, 2 డేస్ అయితే ఓకే. మరి 2 వీక్స్, 3 వీక్స్ పెట్టుకొని తినడం మంచిది కాదు. తర్వాత మీరు చెప్పారు లైఫ్ స్టైల్ వల్ల, హెల్త్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల క్యాన్సర్ పెరుగుతోందన్నారు కదా! ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఉండేవాళ్ళు, అలాగే రూరల్ సెక్టార్‌లో పల్లెటూరులో ఉండే వాళ్ళకి కూడా క్యాన్సర్ పెరుగుతోంది. అది ఎందుకంటారు? మోస్ట్‌లీ ఇప్పుడు రూరల్ ఏరియాలో అయితే అగ్రికల్చర్ గూడా ఒకటి ఇంపార్టెంట్ విషయం. అగ్రికల్చర్‌లో గూడా మనకు వాడే కెమికల్స్ అయినా, ఇన్సెక్టిసైడ్స్ అయినా దానివల్ల కూడా మనకు ఫార్మర్స్‌కి అయినా దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. ఇప్పుడు కొంతమందికి ఫార్మర్ ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళు కొంచెం ఫ్యాక్టరీస్‌లో అయినా పనిచేస్తారు. ఇంకా చాలామంది రూరల్ ఏరియాస్‌లో పక్కనున్న ఫ్యాక్టరీస్‌లో గూడా ఎక్స్‌పోజర్ అవుతది. ఫ్యాక్టరీస్ వల్ల వాళ్ళ ఇండస్ట్రియల్ వేస్ట్ ఉంటది. అది వాళ్ళు వాటర్‌లో అయినా, సాయిల్‌లో అయినా రిలీజ్ చేస్తారు. దానికి గవర్నమెంట్ ద్వారా అయితే క్వాలిటీ కంట్రోల్స్ ఉంటాయి పొల్యూషన్ కాకుండా ఉండడానికి. బట్ కొంచెం అయితే మనకు రూరల్ ఏరియాలో కూడా దానికి ఎక్స్‌పోజర్ ఉంటది. అర్బన్ ఏరియా కన్నా రూరల్ ఏరియాకి కొంచెం ఫ్యాక్టరీ వేస్ట్ మెటీరియల్‌కి ఎక్స్‌పోజర్ కొంచెం ఎక్కువుంటది. దానివల్ల కూడా క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటది.